రే ఏడుస్తున్నావా? ఏమైందిరా? ఏం లేదురా. మరెందుకు రే ఏడుస్తున్నావు? ఏం లేదని చెప్తున్నా కదరా. ఒక ఫ్రెండ్గా అడుగుతున్నా, చెప్పురా. మా నాన్నరా, ఎప్పుడు మాకు ఒక బ్యాక్ బోన్గా ఉండే మా నాన్న ఈరోజు తనకు తానే ఒక ఫెయిల్యూర్గా అనుకుంటున్నాడు రా. నాకు మా తమ్ముడికి ఒక తండ్రిగా ధైర్యం ఇవ్వాల్సిన మా నాన్నే తనను తాను ఒక ఫెయిల్యూర్గా అనుకుంటే ఒక కొడుకుగా మేమేం సాధిస్తాం రా. 3 పూటలు ఏమి ఇబ్బంది లేకుండా తింటున్నామంటే కారణం మా నాన్న పడ్డ కష్టమే కదరా. అలాంటే మా నాన్నని ఏ రోజు సంతోషంగా చూడలేదురా నేను. అరే దుష్యంత్, మీ నాన్న తన కష్టాన్ని చూసి ఆనందపడే రోజులు కావురా ఇవి. నీ సక్సెస్ చూసి మురిసిపోయే రోజులురా. మీ నాన్న సంతోషంగా ఉండాలంటే ఇకపై కష్టపడాల్సింది మీ నాన్న కాదురా, నువ్వు కష్టపడాలి. నీ విజయం కోసం ఎదురు చూస్తున్న మీ నాన్న కళ్ళని ఎప్పుడైనా చూసావా? చూడకపోతే ఒకసారి చూడరా. ఎన్ని రోజులు పడుకోకుంటే ఎదురు చూశాడో నీకే అర్థమవుతుంది. తప్పు చేశారా? నడకలు నేర్పించే నాన్నకి నానా విధాలుగా నోటికి వచ్చినవన్నీ అనేసా. ఇప్పుడు క్షమించమని అడగటానికి కూడా నోటి నుంచి మాట